కీర్తనల గ్రంథము 139 అధ్యాయం 13, 14 వచనాలు. ఒక్కసారి ఆ వచనాలు చదువుకుందాం. నా అంతేంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టిచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉంది. ఎంత గొప్ప సృష్టి అండి మానవ సృష్టి. ఏ మానవునికి సాధ్యం కాదండి ఇంత గొప్ప సృష్టి, కేవలం దేవునికి మాత్రమే సాధ్యం. కానీ మనం ఈ శరీరంతో మనం ఏం చేస్తున్నాం? ఈ శరీరేచ్ఛలని మనము అదుపు చేసుకోలేకపోతున్నాం. మన స్వార్థంతో ఇతరులను హింసించుచు, అబద్ధం ఆడుచు, అబద్ధ సాక్ష్యాలు చెప్పుచు, దొంగతనాలు చేస్తూ, వ్యభిచరిస్తూ, అహంకారంతో, దురాశతో, కోపంతో, కామవాంఛతో, అసూయతో, తిండిపోతుతనాలు మన శరీరానికి అవలంబిస్తూ బద్ధకం నేర్పిస్తూ ఈ యొక్క శరీరానికి ఒక కులము, మతము, ప్రాంతము అని విభేదాలు పెట్టి వ్యాపారాలు చేస్తూ, రాజకీయాలు చేస్తూ ఈ శరీరాన్ని మనం అమ్ముకుంటున్నాం. విగ్రహారాధన చేస్తున్నాం, విగ్రహాలు ఎదురుగా నాట్యాలు చేస్తున్నాం, పండుగలు పబ్బాలు పేర్లు చెప్పుకొని నృత్యాలు చేస్తున్నాం, శరీరాన్ని అపవిత్రపరుస్తున్నాం, దుర్భాషలు కూడా ఆడుతున్నాం. 1 కొరింథీయులు 6:16 మనం చూసినట్లయితే దేహం జాగ్రత్త నిమిత్తం కాదు, కేవలం ప్రభు నిమిత్తమే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనాలు మనం చూసుకున్నట్లయితే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. ఇప్పటికీ సమయం మించిపోలేదు. ఇంతవరకు నీ దేహంతో నువ్వు పాపం చేసి విరిగి నలిగిన హృదయంతో దేవుని ఎదుట మోకాళ్ళని పాపములు ఒప్పుకుంటే దేవుడు నేను క్షమిస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఈ క్షణమే నీవు మారుమనసు పొంది దేవుని యందు విశ్వాసం ఉంచిన ఎడల నిత్య జీవం పొందుకుందువు. యోహానుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని అందు విశ్వాసముందు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. ఆయనే మన దేవుడైన యేసుక్రీస్తు.